బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు సాధన 3వ పాఠం మంచి బాలుడు సాధన పత్రాల గురించి వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. సాధన పత్రం 1. పిల్లలు, ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు: పిన్నలు, చెప్పులు, బట్టలు, పిల్లలు, పెద్దలు. సంయుక్తాక్షర పదాలు: వేస్తూ, వర్షం, కాల్వలు, త్రోవను, చేస్తూ. తర్వాత కింది వాటిని జతపరిచి రాయండి. బాలుర అడుగులు ఆనవు భూమిని, విడిచి వచ్చినాడామెను భవనమున, కేకలు వేస్తూ పరుగులు తీస్తూ, వనికేతునికే ఆ ముసలమ్మను. ఈ విధంగా జతపరచాల్సి ఉంటుంది. జతపరిచినవి కిందన రాయాల్సి ఉంటుంది. తర్వాత పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను సరైన క్రమంలో ఉంచి రాయండి. సరైన క్రమం: ఇంతలోన దగ్గరలో ఒక బడి, వదిలిపెట్టగా పిల్లలు వడి వడి, కేకలు వేస్తూ పరుగులు తీస్తూ, వచ్చారెంతో సందడి చేస్తూ. ఈ విధంగా సరైన క్రమంలో రాయాల్సి ఉంటుంది. తరువాత సాధన పత్రం 2. గేయం ఆధారంగా కింది వాక్యాలను సరైన క్రమంలో ఉంచి రాయండి. సరైన క్రమం: 1. ఒకరోజు జోరుగా వాన కురిసింది. 2. ముసలమ్మ వణుకుతూ నడుస్తున్నది. 3. ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. 4. పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు. 5. ఇతరులకు సాయం చెయ్యని జీవితం వ్యర్థం. ఈ విధంగా సరైనటువంటి క్రమంలో రాయాల్సి ఉంటుంది. తర్వాత గేయం ఆధారంగా కింది గేయ పాదాలను వరుస క్రమంలో రాయండి. వరుస క్రమం: తిరిగి వచ్చి తన తోటి వారితో. 2. అన్నాడాతడు స్నేహితులారా. 3. ముసలమ్మ కూడా మరి ఒకరికి. 4. అమ్మే అని ఆలోచించారా. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 3. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆ సమయంలో బడి వదిలారు, పిల్లలు సందడి చేస్తూ బయటకు వచ్చారు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. దీన్ని అనుసరించి కింది ప్రశ్నలకి జవాబులు రాయాల్సి ఉంటుంది. 1. పై పేరాలోని ఒత్తి పదాలు రాయండి. పిల్లలు, చేస్తూ, వచ్చారు, వేస్తూ, వెళ్తున్నారు, ముసలమ్మను, పిల్లవాడు, వద్దకు, వెళ్ళాడు, పట్టుకొని, రోడ్డు, వాళ్ళ, ఇంటి దగ్గర, దిగబెట్టి, వచ్చాడు. తర్వాత పై పేరాలో ఫుల్ స్టాప్ చొక్క ముందున్న పదాలు రాయండి. వదిలారు, వచ్చారు, వెళ్తున్నారు, వెళ్ళాడు, దాటించాడు, వచ్చాడు. తర్వాత 3. పిల్లలు బడి నుండి ఎలా వెళ్తున్నారు. జవాబు: పిల్లలు బడి నుండి సందడి చేస్తూ, గెంతులు వేస్తూ వస్తున్నారు. తర్వాత 4వ ప్రశ్న: పిల్లవాడు ముసలమ్మకు ఎలాంటి సహాయం చేశాడు. జవాబు: పిల్లవాడు ముసలమ్మ చేయి పట్టుకొని రోడ్డు దాటించి ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. తర్వాత పేరా ఆధారంగా కింది వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి. పిల్లలు సందడి చేస్తూ వెళ్తున్నారు. ఒప్పు. పిల్లలు తోట నుంచి వచ్చారు. తప్పు. ముసలమ్మను పిల్లవాడు చూశాడు. ఒప్పు. పిల్లవాడు అవ్వను కాలువ దాటించాడు. తప్పు.
తర్వాత సాధన పత్రం 4 పదజాలం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలా వాక్యాలను మరలా రాయండి. ఉదాహరణ, జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జనులు కింద గీత గీయడం జరిగింది. జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు. జనులు అంటే అర్థం ప్రజలు. 2, నేను త్రోవలో పామును చూశాను. త్రోవ కింద గీత గీయడం జరిగింది. నేను దారిలో పామును చూశాను. 3, పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు. వడిగా కింద గీత గీయడం జరిగింది. వడి. పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు. పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది. మనుగడ. పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది. తర్వాత కింది పదాలు చదవండి. అలాంటి పదాలను మరికొన్నింటిని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. గనగన, చకచక, ఈ విధంగా పదాలు రాయాల్సి ఉంటుంది. కిలకిల, గజగజ, టపటప. గనగన, గంటలు గనగన మ్రోగాయి. 1, పిల్లలు చకచక. పిల్లలు ఇంగ్లీష్లో చకచక మాట్లాడారు. 2, కిలకిల, పక్షులు కిలకిల శబ్దాలు చేశాయి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. బట్టలు, నేను పండుగకు కొత్త బట్టలు ధరిస్తాను. సాయం, మనం ఇతరులకు సాయం చేయాలి. పరుగు, గంట కొట్టగానే పిల్లలు పరుగులు తీశారు. భూమి, మనం భూమిపై నివసిస్తున్నాము. చెప్పులు, మా నాన్న కొత్త చెప్పులు కొన్నాడు. తర్వాత సాధన పత్రం 5 చిత్రాల ఆధారంగా గల్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. ఇక్కడ కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది. దీపం, పంజరం, జడ, దారం. వాటినే పక్కన పదాలు రాయాల్సి ఉంటుంది. దీపం, పంజరం, జడ, దారం. తర్వాత చిత్రాల ఆధారంగా గల్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. ఇక్కడ కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది. గాలిపటం చిత్రం, పలక చిత్రం, మేక చిత్రం, ఘటం చిత్రం. ఆ పదాలనే పక్కన కూడా రాయాల్సి ఉంటుంది. గాలిపటం, పలక, మేక, ఘటం. తర్వాత కింది పట్టికలో పాఠంలోని పదాలను గుర్తించి రాయండి. కింది పట్టికలో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. పాఠంలో ఉన్నటువంటి పదాలను మాత్రమే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మెల్లగా, 2, మెరుపులు, 3, ముసలమ్మ, 4, వర్షం, 5, అమ్మ. తర్వాత సాధన పత్రం 6 స్వీయ రచన. కింది ఆధారాలతో ముసలవ్వ గురించి 4 వాక్యాలు రాయండి. ముసలవ్వ, దారి, కాటికి, చెప్పులు, అడుగులు, చలికి. ఈ పదాలను ఉపయోగించి 4 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. 1, ముసలవ్వ కాటికి కాళ్ళు చాచినట్లున్నది. 2, ముసలవ్వ చెప్పులు తడిసిపోయాయి. 3, ముసలవ్వ అడుగులు లెక్కిడుతూ పోతున్నది. 4, ముసలవ్వ చలికి గడగడ వణుకుతుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది ప్రశ్నకు ఆలోచించి జవాబు రాయండి. బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో సొంత మాటల్లో రాయండి. జవాబు: వర్షంలో తడిసి గడగడ వణుకుతున్న ముసలమ్మను బాలుడు చూసి జాలితో ఆమె చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు.